నమస్తే. చికెన్ కర్రీకి కావాల్సిన ఐటమ్స్: ఆనియన్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. కొంచెం కర్రీ లీవ్స్ వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోండి. గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా కలపండి. ఒక 2 మినిట్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కుక్ అవ్వాలి. ఆ తర్వాత మీరు చిల్లీ పౌడర్ వేయాలి. మీ టేస్ట్కి తగినట్టుగా చిల్లీ పౌడర్ వేసుకోండి. నేనైతే మూడు మూడు స్పూన్లు చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ తర్వాత ధనియా పౌడర్, మూడు స్పూన్లు ధనియా పౌడర్ వేసుకున్నా. ఆ తర్వాత జీరా పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నా. ఆ తర్వాత సోంపు పౌడర్ 2 స్పూన్లు వేసుకున్నా. ఇవన్నీ వేసి బాగా కలపండి. ఒక 3-4 మినిట్స్ కుక్ అవ్వాలి బాగా. ఇప్పుడు టమాటోస్ క్రష్ చేసి చేయాలి కొంచెం. ఇప్పుడు కొంచెం బాగా కలపండి. టమాటోస్ బాగా కుక్ అవ్వాలి, మెత్తపడాలి బాగా టమాటోస్. ఇప్పుడు ఇంకొక స్పూన్ ఉప్పు వేసుకోండి. సో టమాటోస్ సాఫ్ట్ అవ్వాలి అండ్ బాగా కుక్ అవ్వాలి. ఇప్పుడు టమాటోస్ కుక్ అయింది చూసారా, టమాటోస్ బాగా కుక్ అయింది. ఇప్పుడు చికెన్ వేసుకోండి. చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి. ఇప్పుడు చికెన్ మీరు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లో 20 మినిట్స్ కుక్ చేయండి. ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత మూత తీయండి. ఇప్పుడు చూడండి, చికెన్ బాగా కుక్ అయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. See you. Bye bye. Take care.